బ్లాక్ మ్యాజిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్లాంటివి చేస్తుంటారు. ఆర్ మీరేం నమ్మరా ఇట్లాంటివి? 100% నమ్ముతా. అది చేతబడులు ఉంటాయి అనేది 100%. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఇట్స్ అ కల్ట్ రియాక్షన్. మామూలు రియాక్షన్ కాదు, కొంచెం కల్ట్ రియాక్షన్. వి హావ్ రాహుల్ సిప్లిగన్స్ టుడే. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? బాగున్నాం, మీరు బాగున్నారా? జబర్దస్త్ ఉన్నా. అన్న వాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా, తన అన్న చారి, తిను అభినయ్ నా ఫ్రెండ్. హాయ్ చారి. హాయ్ బ్రో. హాయ్ అభినయ్. సో మనం ఈ రికార్డింగ్ ఎలా స్టార్ట్ చేద్దాం అంటే, ఈరోజు మామూలు రియాక్షన్ అది ఇది ఎప్పుడు జరిగేదే. నేను చాలా రీసెర్చ్ చేసి మీ గురించి, మిమ్మల్ని నేను ఎప్పుడు పూర్ బాయ్ సాంగ్ ముందు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. మగజాతి ఫేస్బుక్ డేస్ దట్ కల్ట్ రాహుల్ సిప్లిగన్స్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. చాలా రీసెర్చ్ చేశాను మీ గురించి, చాలా రీసెర్చ్ చేసి ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి కొన్ని క్వశ్చన్లు రెడీ చేశా. ఓకే, మిమ్మల్ని బయట ఎక్కడ ఈ మామూలు ఇంటర్వ్యూస్ లో అవి ఇవి ఎక్కడ అడుగుంటారు ఈ క్వశ్చన్స్. అవి నేను నమ్మను. ఇట్స్ వెరీ సీరియస్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ తోనే అర్థమైపోద్ది ఎంత రీసెర్చ్ చేసావు నువ్వు. చాలా రీసెర్చ్ అన్న, మామూలు అదే. మీరు కూడా కొంచెం జాతి అన్ని అక్కడ అడుగుంటారు ఎవరు. సో అన్న, కల్ట్ అంటే మరి వీక్లీ ఎన్ని డేస్ వెళ్తారన్న మీరు? ఇంతకాడికి నాకు కోసి పంచాయత్, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్. చాలా రీసెర్చ్ చేశాను మీ గురించి, చాలా రీసెర్చ్ చేసి నేనైతే మంత్లీ ట్వైస్ థ్రైస్ వెళ్తా కన్సిస్టెంట్. 15 days పోతా. 15 days వెళ్తారా మీరు? సూపర్ సూపర్ నైస్. అది నేను చెప్పాను కదా, ఈ రీసెర్చ్ చేశాను అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇది బ్రో కామెడీ చేయకు బ్రో. బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా ఈ క్వశ్చన్ డిసప్పాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లు ఉన్నాయి అన్న. ఓకే రెడీ? ఓకే. నీ సాంగ్స్ చాలా ఇష్టం అన్న నాకు. ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మెయిన్ గా సాంగ్ రంగమ్మ మంగమ్మ, అది సూపర్ ఉంటది అన్న. అసలు రంగమ్మ మంగమ్మ కాదురా, ఇది ఎక్కడ రీసెర్చ్? రంగమ్మ మంగమ్మే కదా, రామ్ చరణ్. అది రంగా రంగా రంగస్థలన్న పాట పాడాడన్న. రీసెర్చ్ సరిగ్గా చేయలేనా? ఇంకోటి ఏదో మంగమ్మ అనేదో ఉంటది. మంగమ్మ పాట పాడాడు. మంగమ్మ వేరు. ఓకే సారీ గైస్, సారీ అన్న, కొంచెం క్వశ్చన్లు ఎవరో తప్పు పంపారు నాకు. ఓకే, సూపర్ రీసెర్చ్, లవ్డ్ ఇట్. పాటలు ఎలాగా అంటున్నాం కాబట్టి, మీరు ఈ సిరీస్ లో ఎన్ని పాటలు పాడారన్న? ఈ కల్ట్ దాంట్లో కల్ట్ లో పాటలేం బా. స్టక్ అయింది అన్న. నిజం చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ నచ్చకెళ్ళిపోయారా లేకపోతే ఇంటర్నెట్ ఇష్యూ వచ్చి వెళ్ళారా? ఏమో అసలు రంగమ్మ మంగమ్మ అది వైఫై షాక్ తగిలినట్టు. పర్లేదన్న, నిజం చెప్పాను, పర్లేదు. మావాడు పెద్దగా ఫీల్ అవ్వడు, మాడి సిగ్గు సరే తిడతాడు కనెక్షన్ పోయింది. కనెక్షన్ లేదు, వాడు ఫీల్ అయినా పర్వాలేదు, అలాంటి క్వశ్చన్లు అడిగినందుకు. కానీ భలే రీసెర్చ్ అని ఒక 1 minute ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక క్వశ్చన్ వేసింది చూడు, అది హైలైట్ అసలు. లాస్ట్ క్వశ్చన్. ఇది కల్ట్ మీకు విశ్వక్సేన్ డైరెక్షన్ లో చేయడం ఎలా అనిపించింది అన్న? సీరియస్ అద్భుతంగా అనిపించింది. సూపర్. అసలు నాకు అభినయ్ ఇంకా చారీ సాబ్ ఏదో తాడేదని ఉంటే ఆ చెట్టుకి యాక్ట్ చేసుకొని చచ్చిపోతుంది. ఇప్పుడు నేను నా బాధ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదా. అవును కనిపిస్తుంది. ఆ రూమ్, ఆ డోర్ లోనే ఉన్నాడు ప్రణయ్ గారు. జస్ట్ ఏం లేదు, ఆ ల్యాప్టాప్ వైర్ బిక్లీ పోయి కనెక్షన్ వచ్చే వైఫై. నిజం చెప్తున్నా, ఇప్పుడు చిన్నప్పుడు నుంచి అని చెప్పి మిమ్మల్ని నాకు ఏజ్ పెద్దగా చేయాలని లేదు, కానీ మీకు కుర్ర వయసులో బాగా ఈ హై స్కూల్ ఇంటర్ ఈ డేస్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ ఎరా ఉండేది కదా, అప్పటికి ఇంకా ఇన్స్టాగ్రామ్ అంత హవా రాలే. సో తెలుగులో ఇండీ సీన్ మనకి ఎంత ఉందో మనకు అప్పుడు నాకు తెలిసి అక్కడ. అప్పుడు ఇన్స్టాగ్రామ్ కాదు, అప్పుడు 1100 ఫోన్స్ అమ్మా. 2032 అంటే యూట్యూబ్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లు చిన్న చిన్న ఫోన్లు ఏవో వచ్చిన మోటరైజర్ లాంటివి, బట్ దాంట్లో యూట్యూబ్ లేవు. సో అప్పుడు స్టార్ట్ చేసినాయి. అసలు మగజాతి ఈజ్ ఫర్ ఎవర్ ఇప్పటికీ ఇంట్లో ప్లే అవుతూ ఉంటది. నాకు ఇంకా గుర్తు, అసలు అదంతా ఒక కల్చర్ ఉంటది అని మనకు తెలియదు. ఎక్కడో మనకు మైకిల్ జాక్సన్ వీళ్ళు తెలుసు, కానీ అది సినిమా పాటలు కాని పాటలు తెలుగులో ఉంటాయని తెలియదు అప్పుడు దాకా. అప్పుడు మగజాతి పాట వినిపించాడు, సూపర్ ఉంది కదా అనుకుంటే, అప్పటి నుంచి ఇంకా పూర్ బాయ్. ఈసారి రంగమ్మ మంగమ్మ అన్ను, మంగమ్మ అనే అంటాను నేను. ఎస్. సో థ్యాంక్స్ అన్న, చాలా ఇండీ సాంగ్స్ ఇచ్చారు మాకు. మళ్ళీ ఏమైనా వస్తున్నాయా ఇండీ సాంగ్స్ ఫ్యూచర్ లో? చాలా వస్తున్నాయి. సూపర్. సో అన్న, ఫస్ట్ టైం యాక్టింగ్ ఎలా అనిపించింది? సెకండ్ టైం యాక్టింగ్. రాంగ్ రీసెర్చ్. ఫస్ట్ రంగమార్తాండ మూవీలో చేశారు అన్న. రంగమార్తాండ వీడు నేనే కలిసి చూసావు అన్నా. మరి అదేంటి ఫస్ట్ టైం యాక్టింగ్ అంటాడు? రీసెర్చ్. సారీ ఇదంతా తప్పు. ఎక్కువ వాడకూడదు గైస్, కరెక్ట్ వాడాలి. తప్పులే వాడితే ఇలాగే ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫోన్ వాడకూడదు. గుర్తొచ్చారు నాకు అన్న క్యారెక్టర్ ప్రకాష్ రాజ్
ఫ్యామిలీ ఇలాగా. అరే వద్దురా, అరే అరే వద్దురా నీకో దండం అరే రా. స్టార్ట్ చేయరా, నువ్వు గమ్మున start స్టార్ట్ చేయరా. చేయరా, మనం start ప్లీజ్ రా. చేద్దాం. అరే, ఓకే అన్న, please. ఇంకా నేను ఇబ్బంది పెట్టను. సో రీసెంట్ గా మీరు చాయ్ షార్ట్స్ లో కల్ట్ అని ఒక షార్ట్ సిరీస్ చేశారు. ఇంకా మనం అయితే కొన్ని ఎపిసోడ్లు చూద్దాం అన్న కల్ట్ సిరీస్ నుంచి. ఓకే. అరే నువ్వు సిరీస్ చూసావో చూడలేదు? నేను చూసా, ఇప్పుడే చూస్తున్నావు. నేను నువ్వు చూసా, చూసావు కదా. నేను చూసా. ఇప్పుడు నేను అన్న మీరు చెప్పొద్దు, నువ్వు చేసిన రీసెర్చ్ గురించి అడుగుతున్నా. ఈ సిరీస్ లో రాహుల్ అన్న క్యారెక్టర్ పేరేంటి? అంటే అది అరే పేరు అన్న ఒక్క నిమిషం వాడికి నా వీక్నెస్ తెలుసు. నాకు పేర్లు గుర్తు ఉండనే పేర్లు అడిగాడు వాడు. నాకు గట్టిగా అడిగితే నా పేరు మర్చిపోతాను నేను. అంటే ఇది గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్ జాబ్ డార్లింగ్ ఇది. ఎందుకంటే మొత్తం సిరీస్ లోనే నా పేరు ఎక్సెప్ట్ నాకు మా డీజీపీ ఆఫీసర్ సినిమా ఆయన వాడడం తప్ప ఇంకెవరు వాడరేమో. ఓకే, సో పేరు కూడా ఇక్కడ చెప్పడం జరగలేదు. సో మేబీ మా వాడి ఇజ్జత్ కాపాడినందుకు థ్యాంక్స్ అన్న. నాకు నువ్వు స్టార్ట్ చేయరా. నేను ఇంకా నా ఇజ్జత్ నేను కాపాడుకుంటా. ఈ సిరీస్ లో వద్దొద్దు. ఆగు. ఆనంద అన్న క్యారెక్టర్ ఉంటది, అతని పేరు ఎక్కువ వినిపిస్తా ఉంటది. ఆమె రైట్ అమ్మా? అతను కదా ఆమె. అదే చూసాను, లాస్ట్ దాకా చూసాను. వద్దొద్దు. మీరు టెన్షన్ తీసుకోకండి, నా కూతుర్లు వచ్చేస్తారు. ఎంట్రీ బ్యాంగ్ ఆన్. అదే కదా అన్న, నాకు సిరీస్ మొత్తంలో ఈ అదర్ కొట్టారన్న యాక్టింగ్, లైక్ పర్ఫార్మెన్స్. ఆమె ఒక రకంగా ఉండాలి కదా, అదొక కొంచెం సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ చేతబడి సైడ్ ఇల్యూషన్ లో బతుకుతా ఉంటుంది. ఇల్యూషన్ లో. ఎస్ టైంకి ఇంగ్లీష్ పదాలు గుర్తురావు. మనం చిన్నప్పుడు ఆల్ ఆఫ్ అస్ గ్రూ త్రూ సిఐడి లో మనకు మోస్ట్ ఫేమస్ థింగ్ అంటే డోర్ బద్దలు కట్టుకొని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవడం. అన్న మీరు వెబ్ సిరీస్ అవి చూస్తారా, కన్జ్యూమ్ చేస్తారా? ఓటీటీ డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తా ఉంటా నేను. యువర్ ఫేవరెట్ ఒక రెండు చెప్పొచ్చు. మన రీసెంట్ ఢిల్లీ సేమ్ ఇదే థ్రిల్లర్ డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తా ఉంటా. ఢిల్లీ ఢిల్లీ క్రైమ్. దాని తర్వాత మన హాలీవుడ్ లో ఒక సిరీస్ ఉంది, ఒక రూమ్ లో పెట్టి అమ్మాయిలందరినీ చంపేస్తా ఉంటాడు ఫ్రిడ్జ్ లలో పెట్టి. డామెర్ ఏదో ఉంటది ఆడి పేరు. జెఫ్రీ డామర్. సంథింగ్. యా కరెక్ట్. సో అలాంటి డాక్యుమెంటరీస్ అన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం మోర్ దెన్ ఫిలిమ్స్. ఎవరండి వీళ్ళందరూ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం పాపం చేసామండి మీకు? అయ్యో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటన్నా అది కొంచెం వెరీ డిస్టర్బింగ్. చాలా డిస్టర్బింగ్ కూడా. చేసేటప్పుడు నేనే డిస్టర్బ్ అయిపోయాను. అందుకనే చూసారు బ్యాంగ్ ఆన్ ఎంట్రీ అన్నారు కానీ నేను అంత బ్యాంగ్ ఆన్ గా చేయలేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఆ సీన్ చూస్తున్నా కాబట్టి. హాల్లో ఉండే అతను చాలా క్యాజువల్ కూర్చున్నాడు. అతను అదే కదా, ఏం జరగలేదు. అతను ఇంకా ట్రామటైజ్ అయిపోయి ఇంకా ఈజ్ యాక్సెప్టెడ్, ఇంకా గాన్, ఇంకా గాన్, షీ విల్ కమ్ బ్యాక్ రిటర్న్ అన్నట్టు కాన్ఫిడెన్స్ లో కూర్చున్నాడు కాక. అదే కదా. ఓ మై గాడ్, బ్లాక్ మ్యాజిక్ ఆర్ వాట్ ఎవర్, ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రొసెషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు చిన్నప్పుడు మీరున్నప్పుడు కానీ మీ ఏరియాలో ఇలాంటి ఏమన్నా విన్నారా? ఇట్లాంటివి చేస్తుంటారు ఆర్ మీరేం నమ్మరా ఇట్లాంటివి? చేతబడులు చేస్తా 100% నమ్ముతా. అది చేతబడులు ఉంటాయి అనేది 100%. కామాఖ్య టెంపుల్ పోయినప్పుడు నీకు గువాహటిలో విల్ గెట్ టు సీ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. ఓకే. తల్లి తండ్రి పుట్టుక పెంపకం వీటన్నిటికీ నేను అతీతం. నా గురువే నాకు అన్ని. నా పుట్టుకే మరణం, నా మరణమే ఇంకో జన్మ. ఈ మాటలు నేను మొదటిసారి వినలేదు. ఆ మాటలు ఒకసారి వింటే అర్థమయ్యేలా కూడా లేదు. మా ఫ్రెండ్ బాగా తాగిన తర్వాత తెల్లగా మాట్లాడాడు. గురుగారు మీరు ఇక్కడ కనబడతారని చెప్పారు వీడియోడు మధ్యలో. గురుగారు అంటే మోక్షం. నిజంగానా? ఆయన మీకెలా తెలుసు? నేను మోక్ష గారి శిష్యుణ్ణి. ఇంతకు ఆనందవర్రా. ఏమో సార్, ఆ రోజు తర్వాత నేను అలా నిలవలేదు సార్. కొన్ని రోజుల తర్వాత అర్చన కూడా నాతో మాట్లాడడం మానేసింది సార్. ఒకరోజు ఫుల్ తాగి గుర్తొచ్చినప్పుడు మాట్లాడదామని పోయినా సార్. ఆ రోజు రాత్రి వాళ్ళు ఎడుకోపోతురు సార్. ఎక్కడ పోతురు అని చూస్తే అక్కడ ఎవరో బాబాలా ఉన్నాడు సార్. ఆయన సేమ్ జున్నికే అర్చన వాళ్ళు అయ్యేలాగానే ఉండేది సార్. ఇదంతా ఏవేవో జరుగుతున్నాయి, రింగా రోజెస్ ఆడుతున్నారు, ఏదో జరుగుతున్నాయి ఇవన్నీ. ఏవో మొత్తం అంతా క్రేజీ మేజీగా ఉంది. ఎన్ని డేస్ షూట్ చేశారు సైడ్ ఇలాంటివి? నా షూటింగ్ డేస్ వచ్చేసి 4 days, బట్ వాళ్ళు ఎన్ని డేస్ షూట్, వాళ్ళు 10 days షూట్ చేశారు. ఐ మీన్ ఈ సిరీస్ 30 episodes. నైస్. అండ్ సీజన్ 2 వస్తుంది అనుకుంటా కదా. ఇది ఓన్లీ సీజన్ 1 రిలీజ్ అయింది. సీజన్ 2 వస్తుంది. నాకు తెలిసి హీరో మారుతాడేమో, తెలియదు. ఓకే. ఊరికే అన్నా, ఇంకా తెలియదు నాకు. మా ప్రతి ముందు కూర్చొని ఆడుకుంటున్నాం ఆడుతున్నారు. ప్రతీక్ బి లైక్
నేను ఎప్పుడన్నా ఇంకో హీరో అంటారండి. ఇదే Same అదే reaction ఇచ్చింది. సేమ్ ఇదే పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు. స్క్రీన్ మీద ఉంది చూడు, This is సేమ్. ప్రతీక్. నాకు డౌట్, Yes. ఆ చెంబు నోట్లో పెట్టి పశుపతి. ఐడియా ఎవరిది? మా సైకో డైరెక్టర్ అదేంటి అది చెంబు? నాకు అక్కడ దాకా ఓకే, చెంబు నోట్లో మన వాళ్ళకి చూపిస్తా ఆగండి అది. నువ్వు అదే చూసినావు. ఇంకా నెక్స్ట్ చూస్తే చెంబు నోట్లో పెట్టడం చిన్నమ్మాయికి అనుకుంటా. పెద్దమ్మాయి అయితే నాలుకే కట్ చేసి తినేస్తా. వనజ గారు ఎప్పుడైనా నిన్ను చూసిరా? చూసా 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 చూసా. అంతని వల్లే జరిగింది. అంతని వల్లే నా కూతురు ఇంకా రాలేదు. అంతని వల్లే జరిగింది. నా కూతురు ఇంకా రాలేదు. నా కూతురు ఇంకా రాలేదు. అంతని వల్లే జరిగింది. కానీ బ్రో ఈవిడైతే రాత్రి కల్లోకి వచ్చేలా చేశారు బ్రో. అమ్మో, ర్యాంప్ ఆడించారు ఇవిడ. నాకు కూడా ఆవిడ 2 రోజులు కుడుతుంది. ఎందుకంటే గల్ల పట్టుకుని నా గల్లనే కదా షూటింగ్ లో. ఓ అదే కదా. గురుమాత, చెప్పు మోక్ష. నేనెంతటోని తల్లి, నేనొక కంటి రేణువుని అంతే. దానికి జన్మనిచ్చేది నువ్వే. ది వెసల్ ఈస్ అబౌట్ టు ఎక్స్పైర్. నా ద్వారా నువ్వు మళ్ళీ నన్ను కనటానికి ఇంకొక 37 త్యాగాలు అంతే. అసలు ఏం చేద్దాం అనుకుంటాడు బాబాగాడు? ముందు ఆనంద, తర్వాత రవలి, ఆ తర్వాత అర్చన. అసలు ఒకరికొకరికి ఏం సంబంధం? దేర్ షుడ్ బి సమ్ ప్యాటర్న్. చనిపోయిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అదే వాళ్ళని ఈ ప్రాసెస్ నమ్మేలా చేస్తుంది. దీన్ని ఎట్లా నాపాలి? ఇంక ఇది అవ్వదమ్మా. వీఆర్ గెటింగ్ సెపరేటెడ్. అదిదా. ఇంతకీ ఆ 37 మందిని కాపాడారా లేదా? ఎంతమందిని కాపాడారు? ఇంకా ఎంతమంది పోయారు ఏంటి? ఫైనల్ రీచ్ వల్ల ఆ డైరెక్టెడ్ బై ప్రతీక్ రెడ్డికే తెలుసు. లైక్ నాకైతే సిరీస్ చూసిన తర్వాత మంచిగా అనిపించింది. బికాజ్ చేతపడి చాలా తక్కువ చూస్తాం. యూనో దిస్ బ్లాక్ మ్యాజిక్ అనే జాన్రాయే కన్జంప్షన్ తక్కువ మన తెలుగు స్పేస్లో. నాకు ఫ్రెష్గా అనిపించింది కాన్సెప్ట్. నాకు ఇంకొక వేరే క్వశ్చన్, కల్ట్ గురించి కాదు ఇది. ఈ ఆస్కర్ ముందు తర్వాత కొన్ని గ్యాదరింగ్స్ అండ్ పార్టీస్ జరుగుతాయి కదా, తర్వాత జరిగినాయా ఏమన్నా? వ్యానిటీ ఫేర్ పార్టీస్. యా ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే బేసికలీ ప్రియాంక చోప్రా గారు మన ఇండియన్ ఏషియన్ మూవీస్ అన్నిటికీ తన యూఎస్ లో షీజ్ బ్రాండ్ అంబాసిడర్. ఓకే ఓకే. సో ఇంకా మేము ఆస్కర్స్ అందరు వెళ్ళినప్పుడు మన ఏషియా నుంచి వచ్చిన ఆర్టిస్టులందరినీ షీ గ్యాదర్ ఇన్ పారమౌంట్ స్టూడియోస్ అండ్ షీ ఆర్గనైజ్డ్ అ వెరీ హ్యూజ్ అండ్ అంటే ఓవరాల్ 150-200 మెంబర్స్ పార్టీ. నైస్ Wow. నైస్. వి ఆల్ ఫెల్ ప్రౌడ్ అన్న. మెయిన్లీ మీకు మీరిద్దరు పర్ఫామ్ చేస్తుంటే స్టేజ్ పైన. ఇంకోటి చెప్తా, ఇంకో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. నా ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకొన్. చిన్న ఉన్నప్పుడు డబ్ల్యూ నుంచి స్టార్ట్ చేసిన రెజ్లింగ్ చూడడం. తర్వాత WWF అయింది. ఎఫ్ ఫైన్. ఫస్ట్ WWF, తర్వాత డబ్ల్యూ, తర్వాత WWE. సో అప్పుడు డ్వాన్ జాన్సన్ ని నేను ఎంత కటర్ ఫ్యాన్ అంటే మా ఇంట్లో పోస్టర్లు పెట్టుకున్నట్టు నేను. సో ఎప్పుడైతే నాటు పాడడానికి నేను భైరవ ఎంట్రీ ఇచ్చినాము, ఆడ మనం ఇక్కడ ఆడిటోరియంస్ అక్కడ చైర్స్ ఎట్లుంటాయి అంటే ఇంప చైర్లే ఉంటాయి. మనం స్కూల్లో చిన్న ఉన్నప్పుడు ఉంటుండే కదా మెటల్వి. సో ఆ చైర్స్ అని వేసి ఉంటాయి. ఆ సీక్వెన్స్ ఉన్నది అనమాట ఆర్డర్ అక్కడ. సో డ్వాన్ జాన్సన్ వెళ్ళి ఆ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు ఏదో సంథింగ్ అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత దీపికా పదుకొని వెళ్ళి మమ్మల్ని అనౌన్స్ చేస్తారు. లైఫ్ లా దేవుడు ఎంత విచిత్రంగా రాసి పెడతారు తలరాత అంటే, వాళ్ళిద్దరు పక్కన ఉన్నా కానీ కూడా నేను ఫోటో అడిగే అంత రియాలిటీలో కూడా లేను. నాకు అస్తమానం ఇప్పుడు ఇండియా మొత్తం చూస్తుంది, నేను బయట వెళ్ళి పర్ఫామ్ చేయాలి, ఇండియా మొత్తం చూస్తుంది, నేను బయట వెళ్ళి పర్ఫామ్ చేయాలి. సో ఆ రోజు ఇండియా మొత్తం వెయిట్ చేస్తుండే సో ఆ పాట సాంగ్ పర్ఫార్మెన్స్ కోసం. సో అట్లా ఇంకా ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. సీజన్ 2 కూడా నాకు తెలిసి మీరే అనుకుంటున్నాను నేను. మరి కల్ట్ సీజన్ 2కి పేమెంట్ బట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లెజర్ టాకింగ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ అన్న, సేమ్. Thank you థ్యాంక్ యూ అన్న. అన్న. థ్యాంక్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఎరగొట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్ అన్న. బాయ్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. ఎరగొట్టండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చాయ్ షార్ట్స్ది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. కల్ట్తో పాటు చాలా సిరీస్లు ఉంటాయి బై ద వే, చూసేయండి.